అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇది చాలామంది ఆవుల్ని పెంచుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని పెడుతున్నాను. ఇక్కడ మన రుద్రాకి శ్రావణి సెకండ్ చైల్డ్కి లంప్ స్కిన్ డిసీజ్ వచ్చిందనమాట. అయితే ఫస్ట్ ప్రికాషన్గా ఏం చేసామంటే రుద్రాని దూరంగా చెరువు దగ్గర కట్టేసాము షెడ్లో. శ్రావణి గోవింద్ ఇంటి దగ్గరే ఉన్నారు. ముందు వాటికి స్ప్రే రాకుండా ఉండడానికన్నమాట. అయితే రుద్రాకి ఏం కేర్ తీసుకున్నాము అంటే హోమ్ రెమెడీస్ అండ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ని ఎక్కువ పాటించినామండి. డాక్టర్ వెటర్నరీ ఏం చెప్పారంటే ఇక్కడ మనము ఇంగ్లీష్ మెడిసిన్ ఇంజెక్షన్స్గా ఇచ్చినా కూడా పెద్దగా యూజ్ ఏమి ఉండదు, ఓన్లీ పెయిన్ కిల్లర్స్ అండ్ పారాసిటమాల్ ఇస్తామండి అని చెప్పారు. ఇది యాక్చువల్గా హ్యూమన్స్కి వచ్చే చికెన్ బాక్స్ లాంటిదట, అమ్మవారు లాగా అన్నమాట. అందుకోసం ఆయుర్వేదిక్ రెమెడీస్ అయితే పాటించినాను. అవి ఏమిటో మీకు చెప్తానండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అదేమిటి అంటే వేపాకు, తులసాకు, నేల ఉసిరి, తిప్పతీగ, జీలకర్ర, నల్ల పసుపు, మామూలు పసుపు, బెల్లం ఇవన్నీ కలిపి బాగా మరిగించినానమాట. 1 లీటర్ వాటర్కి ఒక 1/2 కేజీ బెల్లం, మిగతావన్నీ కూడా 100 గ్రామ్స్ లీవ్స్ వేసినాను. పసుపు ఇవన్నీ కూడా 150 గ్రామ్స్ వేసినాను అనమాట. జీలకర్ర, పసుపు, నల్ల పసుపు ఇవన్నీ కూడా వీటితో కషాయం చేసి ఆ 1 లీటర్ని 1/2 లీటర్ వచ్చే వరకు బాగా మరిగించి మార్నింగ్ 150 ml, ఈవినింగ్ 150 ml తాగించినాను. అంతేకాకుండా నల్ల పసుపుని బెల్లంతో కలిపి ఉండలా చేసి మార్నింగ్ ఈవినింగ్ ఒక ముద్ద నోట్లో పెట్టానన్నమాట. తినేసింది. ఇంతే కాకుండా మనం కషాయం చేసిన తర్వాత ఆకులు మిక్సీ పెట్టేసి దాన్ని నువ్వుల నూనెలో కలిపి లేపనంలా చేశాను. చాలా వరకు యూస్ఫుల్ అయ్యిందండి. ఉధృతం అయితే తగ్గింది, కొత్తవి రాలేదు అండ్ పాతవి కొంచెం తగ్గినాయి అన్నమాట. డాక్టరు సేఫ్ అన్నారు. ఇంకా 15